हे कृपा जलनिधे हे पांडवानां गते हे कृष्णाच्युत हे कृपा जलनिधे हे पांडवानां गते क्वासि क्वासि सुयोधनादपगतां रक्षस्व मां द्रौपदीं हे कृष्णाच्युत हे कृपा जलनिधे हे पांडवानां गते क्वासि क्वासि सुयोधनादपगतां रक्षस्व मां द्रौपदीं इत्युक्तो अक्षयवस्त्ररक्षिततनुं इत्युक्तो अक्षयवस्त्ररक्षिततनुं यो रक्षदापद्गताम् अर्थत्राणपरायणो हि भगवान् नारायणो मे गतिः. ద్రౌపది రక్షణ భారతం చాలా కీలకమైన ఘట్టం. ఆవిడ ఎంత అవమానం అంటే రెండు రకాల అవమానం. ఒకటి దుశ్శాసనుడు చేసే అవమానం ఒక ఎత్తు అయితే, ఐదుగురు మొగుళ్ళు ఉంటే మాట్లాడలేకపోవడం మరో అవమానం. ఒక భర్త ఉంటేనే దూసుకొచ్చి చంపేస్తాడే అవతల వాళ్ళని, భార్యకు అవమానం జరిగితే ఐదుగురు భర్తలు మాట్లాడకుండా కూర్చున్నారు. భీముడు గద తీస్తే కూడా ధర్మరాజు చెయ్యట్టు ఆపేశాడు. ఈ పెద్ద మనిషికి బేకాడటానికి చెయ్యి బాగా వచ్చింది, మళ్ళీ గద ఆపడానికి చెయ్యి వచ్చింది. ఏమనాలి? ఆవిడ కర్మ, ద్రౌపది కర్మ. ఈయన మొగుడులో పెద్దవాడు పైగా. నాకు ధర్మాలు నాకు అనవసరం, వాడు ఎదురుగా ఉన్నాడు, వేసి పారేస్తానని వేసాడు. ఆగో అన్నాడు. ఈయన ఆపగలిగిన వాడు బేకాట ఎందుకు ఆపుకోలేకపోయాడు? ఇంకో మనిషి బలహీనత, తనని తాను ఆపుకోలేడు, అందరిని ఆపుతాడు. సహనం మంచిది, అక్కడ కాదు సహనం. భీష్మద్రోణులు సహనం వహించాల్సింది అక్కడ కాదు, ధర్మరాజు సహనం వహించాల్సింది అక్కడ కాదు. బేకాడేటప్పుడు వహించు సహనం. అక్కడేది కడేసావు కైరాజకాయని కదా అడిచాడు. నువ్వు అయ్యా భార్యని పెట్టాలి. ధర్మేచ అర్థేచ కామేచ అనాథిచ అని ప్రమాణం చేసేవా? మరి ఆవిడ అనుమతి రాకపోతే బేకట్లో రాకూడదు. ఆవిడ అదే ప్రశ్న వేసింది, తన్నోడి నన్నోడేనా, నన్నోడి తన్నోడేనా? ముందు ధర్మరాజు ఓడిపోతే కనుక ఆవిడ బేకట్లో పెట్టే అధికారం లేదు, తానే బానిస, భర్త కాడక్కడ. ఒకటి ద్రౌపదిని ముందు పేకాటప్పుడు అది అధర్మం పూర్తిగా. తాను ఉండగా భార్యను పెట్టడానికి వీలేదు. అప్పుడు పేకాట ఎందుకు ఆడేవారు ధర్మరాజుని అడగలేదండి. దట్ వాజ్ ఇండియన్ లేడీ, చాలా క్లవర్ లేడీ, ఆవిడ చాలా తెలివైంది. పేకాట ఎందుకు ఆడవుతుంది?